ప్రతి ఏడాది సీజనల్ చేంజెస్ అప్పుడల్లా వచ్చే సమస్య వాటర్. మంచినీటి పైప్ లైన్లు సపరేట్గా వెయ్యం, మురికి కాలువల పక్కన వేస్తాం. అవి కొన్నాళ్ళు పోయేటప్పటికి ఐరన్ పైపులు కాస్త బెజ్జాలు పడతాయి. ఆ బెజ్జాలు పడినప్పుడు అందులో ఉన్నటువంటి మురికి నీళ్లు లేదా ఆ గ్యాసు అందులోకి తంతా ఉంటుంది. క్రమంగా అది కాస్త రోగాల పాలు చేస్తూ ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో ఇదే తలనొప్పి. సపరేటు లైన్లు వేయకపోవడం, ఈవెన్ వేసినటువంటి సపరేట్ లైన్లు ఉన్నా కూడా, భూమిలో పాతి వేసినా కూడా ఒక 2 ఏళ్ళు పోయేటప్పటికి అవి పాడవుతుంటాయి. ఎందుకయ్యా అంటే ఆ పైపులు ఐరన్ కాబట్టి. ప్లాస్టిక్ వేస్తే అదొక రకం సమస్య, ఐరన్ వేస్తే ఇదొక సమస్య. ఇప్పుడు మధ్యప్రదేశ్లో జరిగింది అదే. అయితే అధికార యంత్రాంగాలు ఎప్పటికప్పుడు చూడాలి. బట్ అది పట్టించుకోకపోవడంతోనే ఇప్పటికి 15 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో తాగునీటి కాలుష్యంతో మరణాలు సంబంధించిన నేపథ్యంలో ఇండోర్ మున్సిపల్ కమిషన్ని తొలగిస్తూ శుక్రవారం సీఎం మోహన్ యాదవ్ ఆర్డర్ చేశారు. మరో 2 అధికారుల మీద సస్పెన్షన్స్ విధించారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్ను విధుల నుండి తొలగించడంతో పాటు అదనపు మున్సిపల్ కమిషనర్ రోహిత్ సిన్సోలియా, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రజారోగ్యం సంజీవ్ శ్రీవాస్తవ్ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. వాస్తవంగా ఇంకో పక్కన అక్కడ భారతీయ జనతా పార్టీలోనే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసి ఆ పైన ప్రజలు పట్టించుకోకపోవడంతో ఎటు కాకుండా పోయినటువంటి ఉమాభారతి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీలోని ఒక ముసలానికి శ్రీకారం చుట్టారు.